హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో మీకు దొండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా. ఈ కార్తీక మాసంలో చాలామంది ఉల్లి వెల్లుల్లి తినరు కదా, వాళ్ళకి రెసిపీ బాగా యూజ్ అవుతుందండి. మరి లేట్ చేయకుండా ఈ దొండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 కిలో దొండకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో కట్ చేసిన దొండకాయ ముక్కలను వేసుకుని 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టి ఒకే ఒక విజిల్ రానివ్వండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ని పక్కకు దించేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే 4 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, అలాగే ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి బదులుగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఇలా ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటన్నింటినీ కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా కొబ్బరి పేస్ట్ వేసుకుని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలో ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. అలాగే దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఇలా కూర బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఉల్లి వెల్లుల్లి లేకుండా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ గోదావరి పిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. Thank you for watching.